పేరు ప్రవీణ్. ఇది నా లైఫ్లో జరిగిన రియల్ స్టోరీ. ఈ స్టోరీ వైజాగ్ అరకు సమీపంలో జరిగింది. ఆ రోజు మా అన్నయ్య మ్యారేజ్. అందరూ బస్సులో పెళ్ళికి వెళ్తున్నారు. నేను బస్ మిస్ అయ్యా. సరే అని బైక్ మీద బయలుదేరాను. సరిగ్గా టైం 9:30 అయింది. వైజాగ్ నుంచి పెళ్లి మండపానికి 70 కిలోమీటర్స్. నేను ఫాస్ట్గా వెళ్తున్నాను. ఇంతలో ఏమైందో తెలీదు. దారిలో నా బైక్ హెడ్లైట్ పోయింది. అక్కడేమో రోడ్ మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఒక్క వెహికల్ కూడా రావటం లేదు. అలాగే సిగ్నల్ లైట్ వేసుకుని స్లోగా వెళ్తున్నాను. కానీ నాకు మాత్రం ఎవరో నన్ను ఫాలో అవుతున్నట్టుగా అనిపించింది. అప్పటికే టైం 11 అయిపోయింది. అక్కడేమో పెళ్ళి స్టార్ట్ అయిపోయింది. నాకు చాలా భయంగా ఉంది. అలాగని వెనక్కి వెళ్ళలేను, ముందుకి వెళ్ళలేను. ఇంతలో అటువైపుగా ఒక కారు వచ్చింది. లిఫ్ట్ అడిగాను. సార్, నేను కొంచెం ముందుకు వెళ్ళాలి, లిఫ్ట్ ఇస్తారా అని అడిగాను. సరే ఎక్కండి అని అన్నారు. ఓకే 1 మినిట్ అని పక్కనున్న నా బైక్ని అక్కడున్న చెట్ల మధ్యలో పార్క్ చేసి కారు ఎక్కాను. బట్ నా మనసులో మాత్రం నన్ను ఎవరో ఫాలో అవుతున్నారనే ఆందోళన భయంకరంగా మారింది. కార్ డ్రైవర్ నన్ను ఏదో అడుగుతున్నాడు, కానీ నాకు మాత్రం ఏమీ వినబడటం లేదు. మళ్ళీ ఆ డ్రైవర్ హలో సార్ అని నన్ను చేత్తో తడుతూ గట్టిగా కేక వేశాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏమిటండి అని అడిగాను. మీరు ఎక్కడ దిగుతారు? నేను లెఫ్ట్కి వెళ్ళాలి అన్నాడు. సరే ఇక్కడ దిగిపోతానని కార్ దిగేశా. వాడు నన్ను దింపేసి వెళ్ళిపోయాడు. ఒకసారి వెనక్కి తిరిగి చూశాను. నో ఎంట్రీ బోర్డు ఉంది. ఇదేమిటి ఇక్కడ నో ఎంట్రీ బోర్డు ఉంది అంటూ పక్కకు వచ్చాను. అక్కడేమో పెళ్ళి స్టార్ట్ అయిపోయింది, వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏమీ లేవు. చుట్టూ చీకటి, ఒక్క వెహికల్ కూడా రావటం లేదు. పైగా లైట్స్ కూడా లేవు అని ఆలోచిస్తూ అక్కడ నిలబడిపోయాను. కాసేపటికి 2 చిన్నపిల్లల వాయిస్ వినిపిస్తుంది. అక్క రా అక్క, నన్ను పట్టుకో అని అరుస్తూ ఆడుకుంటున్నారు. వాయిస్ వినిపిస్తుంది, బట్ పిల్లలు మాత్రం కనిపించట్లేదు. కాసేపటికి అక్క అక్క ఎక్కడున్నావు, రా ప్లీజ్ అక్క, నేను ఇక్కడున్నాను అంటూ ఒక పాప ఏడుస్తూ మాట్లాడుతుంది. అప్పుడు నేను పాప ఎవరు నువ్వు, ఎక్కడున్నావో చెప్పు, నేను వస్తాను అని అడిగాను. కానీ నాకు ఏమీ చెప్పలేదు. చుట్టూ చూశాను, నల్లటి చీకటి. ఇంకా ఇలా కాదు అని నడవటం మొదలుపెట్టాను. మళ్ళీ అదే ఫీలింగ్, నన్నెవరో ఫాలో అవుతున్నారేమో అని. ఆగి ఒకసారి చుట్టూ చూశాను, ఎవరూ లేరు. అప్పటి వరకు వినిపించిన చిన్నపిల్లల వాయిస్ కూడా వినపడటం లేదు. సరే అని నడుచుకుంటూ ముందుకు వెళ్ళాను. ఒక్కసారిగా మళ్ళీ పిల్లల వాయిస్, చెల్లి నేను ఇక్కడ ఉన్నాను, నన్ను చూడు అంటూ ఒక పాప వాయిస్. అప్పుడు నేను ఎవరు మీరు, ఇంత రాత్రి ఇక్కడేం చేస్తున్నారు, నేనున్నానుగా, ఇలా రండి అని పిలిచాను. ఇంతలో ఒక పాప అంకుల్ మా చెల్లి కనపడటం లేదు, ప్లీజ్ వెతకండి అంకుల్ ప్లీజ్ అంటూ ఒక వాయిస్ వినిపించింది. నాకు కొంచెం భయం వేస్తున్న పాప వాయిస్ విని నిజమేనేమో అనిపించింది. కొంచెం ముందుకు వెళ్ళి చుట్టూ చూసి నువ్వెక్కడున్నావు పాప, నా దగ్గరికి రా, ఇద్దరం వెతుకుదాం అని అన్నాను. మళ్ళీ ఏమీ చెప్పలేదు. నాకు దూరంగా చిన్న వెలుగు, అది చూస్తూ ముందుకు వెళ్ళాను. నా ముందు ఒక రూపం, బట్ చూడడానికి చాలా కొత్తగా ఉంది. గాలిలో ముందుకు వస్తుంది. నాకు ఇంక గుండెలో దడ. ఏంటో అని పక్కకు చూశాను, ఏమీ లేదు. ఇంతలో ఎదురుగా వచ్చిన రూపం కూడా మాయమైపోయింది. సరే నేను ఏదో భ్రమలో ఉన్నాననుకుని ముందుకు వెళ్ళాను. ఇంతలో ఇంకొక పాప అక్క ఇలా రా అక్క, నేను చెట్ల దగ్గర ఉన్నాను రా అని ఇంకొక పాప వాయిస్. వెంటనే ఆ పక్కనే ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళాను. ఇంతలో నా మీద ఏదో పడ్డట్టు అనిపించింది. నాకు చాలా భయం వేసింది. ఆ దెబ్బకి కింద పడిపోయా. నా కళ్ళు మూసుకుపోతున్నాయి. అప్పుడు నా కళ్ళలోకి ఎవరో తెలీదు, సరిగా రూపం కూడా కనబడటం లేదు. ఒక షాడో లాగా
నా వైపు చూస్తూ ఇలా అరుస్తుంది. అప్పుడు నేను స్పృహ కోల్పోయాను. మళ్ళీ 15 మినిట్స్లో నాకు మెలకు వచ్చింది. లేచి చూస్తే నా బైక్ ఎక్కడ పార్క్ చేశానో అక్కడే ఉన్నాను. ఇదేంటి, నేను బైక్ పార్క్ చేసిన చోటు ఉన్నాను, ఇక్కడి నుంచి చాలా దూరం వెళ్ళాక మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాను అని చాలాసేపు ఆలోచించాను. నాకు తెలియకుండానే నా మనసులో ఏదో అలజడి మొదలైంది. మళ్ళీ మాటలు వినిపిస్తున్నాయి. ఈసారి మాత్రం చిన్నపిల్లల మాటలు కాదు, నన్నెవరో చంపడానికి వస్తున్నట్టుగా ఆగు, అక్కడే ఆగు అంటూ దూరం నుంచి వినిపిస్తున్నాయి. నాకు ఒక పక్క భయం వేస్తుంది, మనసులో అలజడిగానూ ఉంది. కానీ ఎంతో కొంత ధైర్యం పోగేసుకుని, ఎవరది, నాతో తమాషాలా, మర్యాదగా నా ముందుకు రండి అంటూ గట్టిగా పిలిచాను. అప్పుడు ఆ అరుపులు ఆగిపోయాయి. అమ్మయ్య అనుకుని నా బైక్ మీద కూర్చున్నాను. ఒకసారి అద్దంలో నా ఫేస్ చూసుకుందామని అద్దాన్ని నా వైపుకు తిప్పుకున్నా. కానీ ఈలోపు వెనుక నుంచి ఏదో వస్తున్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూశాను, ఏమీ లేదు. నేనే భ్రమపడ్డానేమో అని మళ్ళీ అద్దంలో చూసుకున్నా. ఈసారి ఇంకా దగ్గరగా వస్తుంది. అలాగే చూశాను. ఒక తెల్లని ఆకారం, గుండెల్లో అలజడి ఆపుకోలేక మళ్ళీ వెనక్కి చూశాను. నిజంగా వస్తుంది. నాకు భయంతో కాళ్ళు చేతులు ఆడలేదు. ఒక్కసారిగా పరిగెట్టడం మొదలుపెట్టాను. అది నా వెనకాలే వస్తుంది. మళ్ళీ మాటలు వస్తున్నాయి. ఆగు, ఆగన్ననా, ఎక్కడికి పోతున్నావురా, ఆగు అని మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. నా భయం ఇంకా ఎక్కువైంది. నేను పరిగెడుతున్నాను, బట్ ఎక్కడి నుంచి మొదలుపెట్టానో అక్కడికే వస్తున్నాను. అంతా అయోమయంగా ఉంది. ఒక్కసారిగా నా వెనుక వస్తున్న రూపం కూడా మాయమైంది. మళ్ళీ నా బైక్ దగ్గరికి వచ్చాను. నాకు పిచ్చెక్కిపోతుంది. ఏం చేయాలో తెలియక నిస్సహాయ స్థితిలో నా బైక్ దగ్గర కూర్చుండిపోయాను. అప్పుడు దూరంగా కొంచెం వెలుతురు కనిపించింది. ఓపిక తెచ్చుకుని అటువైపు నడవసాగాను. అక్కడికి వెళ్దామని ఎంతసేపు నడిచినా దూరం తరగటం లేదు. చుట్టూ చెట్లు, వెన్నెల వెలుగు తప్ప మరే వెలుగు లేదు. ఇంక చేసేదేమీ లేక మళ్ళీ నా బైక్ దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిచాను. ఎవట్రా నువ్వు, నాకేమిటి టార్చర్ అని చాలా గట్టిగా అరిచాను. అప్పుడు ఒక ముసలమ్మ వెనుక నుంచి వచ్చింది. ఏంటి బాబు ఇక్కడున్నావు అని నన్ను అడిగింది. అప్పుడు నేను, ఇక్కడ ఉండటం కాదు, ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికే వస్తున్నాను, ఇక్కడేదో జరుగుతుంది. అవును, ఇంతకీ నువ్వెవరు, ఈ టైంలో దీపం పట్టుకుని తిరుగుతున్నావు అని అన్నాను. నేను, అదిగో వెలుతురు కనిపిస్తుందిగా, అక్కడ ఉంటాను. నాకు ఏవో మాటలు వినిపించాయి, అందుకే వచ్చాను. నీకు సహాయం కావాలా అని నన్ను అడిగింది. సరే, నన్ను ముందు ఇక్కడి నుంచి రోడ్డు మీదకి తీసుకువెళ్ళు, అక్కడ నుండి నేనేదో వెహికల్ ఎక్కి వెళ్ళిపోతాను అని అన్నాను. సరే పద అని తుప్పలు ఉన్న వైపుకి తీసుకువెళ్తుంది. ఓయ్ బామ్మ, అటు తుప్పలు ఉన్నాయి, దారి టూ అన్నాను. రే మనవడా, నాకు చెప్పకు, నేను చానాళ్ళ నుంచి ఇక్కడే తిరుగుతున్నాను రా అన్నది. సరే కానీ బామ్మ, నాకు ఇందాకటి నుంచి చిన్నపిల్లల మాటలు వినిపిస్తున్నాయి, కానీ నాకెవరూ కనిపించడం లేదు. అసలు ఏమైంది ఇక్కడ అని అడిగాను. కొన్ని రోజుల క్రితం ఇక్కడ, ఒక్కసారి ఆగు, నా బైక్ తీసుకోవాలి. సరే ఇప్పుడు చెప్పు అన్నాను. కొన్ని రోజుల క్రితం అదుగో కనిపించే ఆ ఇంట్లో ఒక కుటుంబం ఉండేది. ఇంటి పెద్ద నారాయణ గారు. ఆయన కూరగాయలు కట్టెపుల్లలు పట్టుకుని పట్నం వెళ్ళి అమ్ముకుని వచ్చేవాడు. ఆయన భార్య లక్ష్మి, ఆవిడ చాలా మంచిది. వీళ్ళకు 2 పిల్లలు. ఒకరోజు పట్నం వెళ్ళిన నారాయణ ఇంటికి రాలేదు. లక్ష్మి బయట చాలాసేపు కూర్చుని ఎదురు చూసింది. చీకటి పట్టడంతో ఇంకా లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసుకుంది. ఇంతలో ఎవరో తలుపు తడుతున్న సౌండ్ వచ్చింది. లక్ష్మి వెళ్ళి తలుపు తీసింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆమెను చంపేశాడు. పాపం చిన్నపిల్లలను కూడా చూడకుండా తరిమి తరిమి చంపేశాడు. కాసేపటికి ఇంటికి వచ్చిన నారాయణ లక్ష్మిని, పిల్లల్ని చూసి గుండె పగిలేలా ఏడ్చాడు. ఆ బాధ తట్టుకోలేక
తాను కూడా అక్కడ ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయాడు. ఇక్కడే ఆత్మగా తిరుగుతున్నాడు. నీలాగా ఇటువైపు వచ్చిన చాలామందిని చంపేశాడు. కానీ ఇప్పటికీ ఆ కుటుంబాన్ని ఎవరు చంపారో ఎవరికీ తెలియదు. అప్పుడు నాకు ఆ బామ్మ చెప్పిన మాటలు విని చాలా బాధగా వినిపించాయి. ఒరే మనవడా, అదిగోరా రోడ్డు వచ్చింది, వెళ్ళరా అన్నది. సరే అని అక్కడి నుంచి వెళ్తున్నా. కానీ ఏదో లోపల తెలియని ఫీలింగ్. ఒక్కసారి వెనక్కి చూశాను. సడన్గా షాక్ అయ్యాను. నాతో ఇంతసేపు మాట్లాడిన బామ్మ కూడా ఒక ఆత్మే. నాకు చాలా భయం వేసింది. ఏదేమైనప్పటికీ నేను మాత్రం సేఫ్గా బయటకు వచ్చాను. ఇంకెప్పుడు అటువైపు వెళ్ళలేదు. సో ఫ్రెండ్స్, నాకు ఈ స్టోరీ సబ్మిట్ చేసిన సబ్స్క్రైబర్ ప్రవీణ్ బొల్లోజు, మీ దగ్గర కూడా హారర్ స్టోరీస్ ఉంటే ఫేస్బుక్ అనుష ఛానల్ అనే పేజ్కి మెసేజ్ చేయండి. ఆ ఆత్మ నన్ను చంపాలనుకుంటుందా పార్ట్ 2 ఈ వీక్లో రిలీజ్ చేస్తాను. ఆ వీడియో మీరు మిస్ కాకూడదనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.